మీ టైం స్టార్ట్ అయింది. నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే 99 టీవీ వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. సారీ అండి, నేను కొంచెం ఘాటుగా మాట్లాడాల్సిన అంశం ఉంది కాబట్టి మాట్లాడతాను, ఎవరు తప్పుగా తీసుకోవద్దు. జ్యోత్స్న గారు మాట్లాడుతూ అనిల్ కుమార్ అనే వ్యక్తి సభలో నిలబడి ఏ విధమైన పదజాలం వాడాడు అని మాట్లాడారండి. వాస్తవంగా అనిల్ కుమార్ గారు ఎక్స్ మంత్రి అండి. ఆయన మాట్లాడిన పదజాలం మిమ్మల్ని బాధించి ఉంటే, కానీ ఒక సగటు మహిళ తెనాలిలో ఒక సగటు మహిళ అండి, మధ్య తరగతి కుటుంబం, అద్దె కొంపలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇళ్ల పట్టా ఇచ్చిన దాన్ని తీసుకొని ఇళ్ల పట్టాన్ని తీసుకొని బయటకు వచ్చిన ఉద్వేగంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇది చేశారు అని చెప్పి ఆ సగటు మహిళ మాట్లాడిన దాన్ని ఎవడో యూట్యూబర్ దాన్ని యూట్యూబ్ లో పెడితే దాన్ని తీసుకొని కాకుల్లా పొడిచి కీచకుల్లా వేధించి ఆ అమ్మాయికి అర్ధరాత్రి ఫోన్లు చేయటం, ఆ అమ్మాయి మీద ఫేస్బుక్ లో ట్రోల్స్ చేయడం, దీన్ని మొదలు పెట్టిందే ఈ టీడీపీ పార్టీకి చెందినటువంటి ఐటీడీపీ ముఖ్య కార్యకర్త అజయ్ సజ్జా అనే ఒక లుచ్చ వెధవ ఒక ఆడపిల్లని ఇలా హింసించి ఆ ఆడపిల్ల సూసైడ్ చేసుకొని 3 రోజులు హాస్పిటల్లో ఉండి ఈ రోజు జీజీహెచ్ లో చచ్చిపోయింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి మా పార్టీ కార్యకర్త కాదు, మా పార్టీ సోషల్ మీడియా కార్యకర్త కాదు, అట్లీస్ట్ మా పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఒక లబ్ధిదారుడు, వాడికి ఏం తెలుసండి, నెల జీతం తీసుకునే బెదవ, వాడికి తెలుసా ఐటీడీపీ నుంచి జీతం తీసుకునే బెదవకి నెల అద్దె కట్టుకోవడం ఎంత ఇబ్బంది, సొంతలు లేకపోతే ఎంత ఇబ్బంది అని. అలాంటిది ఒక మహిళ పాపం నిజంగా అండి, మా అందరం సిగ్గుపడాలి, నిజంగా ప్యానెల్లో ఉన్న సభ్యులు కూడా సిగ్గుపడాలి, నిజంగా టీడీపీ వాళ్ళైతే తల దించుకోవాలి. ఒక సాధారణ మహిళ ఆవిడ మీద ఇలా ట్రోల్స్ చేసి దారుణం సార్. చూపిస్తే ఎంత చండాలం అంటే మీకు కింద మాట్లాడుతున్నారు సార్, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఎంత చండాలం అంటే, రే అజయ్ సజ్జా చూడండి, ఈ అమ్మాయి అండి, ఈ అమ్మాయి, రే అజయ్ సజ్జా ఎందుకురా పెళ్ళైన ముసలి దాంతో నీకంటే, పెళ్ళైన దాంతో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అని ఆ గదవ కామెంట్. చూడండి సార్, 2 చిన్న పిల్లలు అండి, 2 చిన్న పిల్లలు, ఎవరండి వీళ్ళకి దిక్కు? ఆ లుచ్చా నా కొడుకు తిండి పెడతారు ఆ పిల్లలకి. తప్పండి, తప్పు సార్, చాలా తప్పు ఇది. ఎందుకంటే ఇది ఒకటేసారి కాదు సార్, ఇది మొదటిసారి కాదు. ఈ టీడీపీ ఐటీడీపీ వెధవలు చేసేది మొదటిసారి కాదు. పార్టీలకు ఏమన్నా ఉంటే పార్టీల పరంగా పార్టీలో ఉన్న వాళ్ళని వాళ్ళ మీద ట్రోల్స్ చేసుకోవచ్చు. బెండపూడిలో చిన్న పిల్లలు, ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లల్ని ముఖ్యమంత్రి గారు అభినందించడం ఆ పిల్లలు చేసిన పాపమా అండి? ఆ పిల్లలు చేసిన పాపమా? ఆ పిల్లల మీద అదే రకంగా ట్రోల్స్ చేశారు ఆ బెదవలు. తర్వాత ఈ రోజు ఈవెన్ని కీచకుల్లా వేధించి ఆవిడ మరణానికి కారణమయ్యారండి. నిజంగా నారా లోకేష్ కి ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సరే, తన ఆధ్వర్యంలో నడుస్తున్న ఇలాంటి కీచకుల వల్ల ఒక సాధారణ మహిళ ప్రాణం పోయింది. ఈ రోజు నారా లోకేష్ ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఇంకోటండి, నేను మాట్లాడుతున్నారు, అనిల్ కుమార్ గారు మాట్లాడారు అది ఇదండి సార్. నేను 3 రోజుల ముందు నుంచి సిద్ధం సభ దగ్గర ఉన్నాను సార్. 3 డేస్ సిద్ధం సభ దగ్గర నేను ఉన్నాను ముందు నుంచి. నిన్న సిద్ధం సభలో ఎంతమంది వచ్చారో, ఎవరెవరు ఉన్నారో మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలకి సభకు వచ్చిన ప్రతి సార్ వినండి, ఆవిడ అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి. అలాంటిది సభ జరుగుతుండగా ముఖ్యమంత్రి గారు రాకముందే, ముఖ్యమంత్రి గారు వచ్చేది 4 గంటలకండి. 4 గంటలకైతే వీళ్ళు కరెక్ట్ గా 12:30-1 గంటకి ఇంకా సభలోకి జనాలు వస్తూ ఉంటే సభ మొత్తం విఎఫ్ఎక్స్ వేశారు, గ్రాఫిక్స్ వేశారు. వాళ్ళకు డ్రోన్ పంపించండి. ఒక ముఖ్యమంత్రి గారి సభలోకి అనుమతి లేకుండా ఒక డ్రోన్ ఎలా పంపిస్తారు? అలా ఒక డ్రోన్ పంపించి అక్కడ ట్వీట్స్ చేసుకుంటా ఉంటే చూస్తా ఉంటామా? ఇలాంటి రాజకీయం, ఇలాంటి కంట్రోల్ యువర్ లాంగ్వేజ్. యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ డిబేట్. Control your language. No, you have to control your language and you are sitting in a debate. You have to control your language. Em Anil Kumar laga akkada maatladte noru musu కూర్చుంటా అనుకుంటున్నారా? వినవమ్మా విను. ఏంటి విను? వినవమ్మా విను. ఈ పాట మాట్లాడుకో. సభలో మాట్లాడుకో. దానికి ఏం తెలుసు? డిబేట్ కి డెకోరం లేదు. మాట్లాడడానికి ఏం తెలుసులమ్మా? మాట్లాడండి. అద్దెకిచ్చే వాళ్ళు ఇల్లు లాక్కున్నా నీకేం తెలుసు? ఆ మహిళ విలువ, ఆ మహిళ నీకేం తెలుసులమ్మా? పాపం చనిపోయింది ఒక మహిళ. మహిళలు ఉమ్మేస్తారు మీ మీద.
మహిళలు ఏం మాట్లాడతాడు? ఇంకా బుద్ధి లేకుండా ఎలా సమర్థిస్తారండి? ఇంకా బుద్ధి లేకుండా ఎలా సమర్థిస్తారు? సమర్థించింది ఎవరు సమర్థించారు? కూర్చొని డిబేట్ లో ఏ లాంగ్వేజ్ మాట్లాడాలో కూడా తెలియదు నీకు. డిబేట్ లో కూర్చొని ఏ లాంగ్వేజ్ మాట్లాడాలో కూడా తెలియదు నీకు. నువ్వు మాట్లాడతావా? వినండి వినండి ఆ మహిళకి క్షమాపణ చెప్పకపోతే మహిళ జీవిత చరిత్ర పబ్లిక్ లో టీడీపీలో ఉండే ప్రతి మహిళ చిట్ట బజార్లో పెడతాను నేను. బజార్లో పెట్టండి. ఎంతవరకు సంస్కారం ఉంది? ఎంతవరకు సంస్కారం ఉంది? ఎంతవరకు సంస్కారం ఉంది? నువ్వు నరికితే నరికిస్తావు మరి. సమర్థించుకుంటారు. కొంచెం అంటే అర్థం కాదని ఏం మాట్లాడతావు? బుద్ధి జ్ఞానం లేదు మీకు. మీ జీవితాలు మొత్తం కడిగేస్తా. ఏంటి నువ్వు కడిగేది? ఏంటి చూస్తుంటా. మహిళ అయితే ఆ మహిళ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఒక మహిళ అయితే ఆ మహిళ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఇంకొకసారి మర్యాద తీసుకొని కూర్చోవడం వాళ్ళ గురించి మాట్లాడకు. ప్రసాద్ గారికి మర్యాద దక్కదు. ఆడవాళ్ళ గురించి మాట్లాడితే మర్యాద దక్కదు. సంస్కారహీనులు. ప్రసాద్ గారికి ఎవడయ్యా సమర్థించింది? ఏం మాట్లాడుతున్నాడో అవతల తెలియదు. కనీసం బుర్రలు పని చేయవు. వస్తారు డిబేట్లకి. మీకు పని చేస్తున్నా బుర్ర పని చేస్తుంది. టాపిక్ ఇంకా కీచకులను సమర్థించుకుంటున్నారు. ఎవరు సమర్థించలేదండి, ఎవరు సమర్థించలేదు కదా. బర్రా రవీంద్ర రెడ్డి అంటే కుక్కని మీరు సమర్థిస్తున్నారు. అర్థమైందా? శేఖర్, ఆవిడ చనిపోవడానికి అందరూ ఖండిస్తున్నాం. అది చాలా గణనీయమైన చర్య. ఆ విధంగా ఎవరు ప్రవర్తించినా ఖచ్చితంగా ఖండించవలసిందే. కానీ మీరు అబ్యూజ్